ఎక్సైట్మెంట్, ఏదో ఎక్సైట్మెంట్ చెప్పేయాలి. వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్ అన్నిటికీ చెప్పేయాలి, డిస్కషన్లో పాల్గొనాలి. బోల్డ్ పర్సన్స్ అలానే ఉంటారు అంట. ఏమోనండి, తెలీదు. నిజంగా మళ్ళీ ఇలాంటి రోజులు చూడాలి వస్తాయా రావా అని. చాలా లైఫ్స్, వేరే లైఫ్స్ కూడా చూస్తుంటాను కదా, ఇట్లా కంటిన్యూస్గా వెళ్తూనే ఉంటాయి, మెసేజెస్ వెళ్తూనే ఉంటాయి. నాకే టెన్షన్ తెలుసా, నాకు టెన్షన్. నా లైవ్లో అలా వెళ్తుంటే బాబోయ్ అందరినీ పలకరించలేకపోతున్నానా అనేసి మెల్లిగా నేను చాలా స్లోగా చదివినట్టు అనిపించుంటుంది ఈరోజు మీకు. ఎందుకంటే మెసేజెస్ ఎక్కడో ఉన్నాయి, నేను ఇంకా ఎక్కడో చదువుకుంటూ ఉన్నాను. నాకు అర్థమవుతుంది ఆ విషయం, అదేంటి అనేసి. చాలామంది లైవ్లో చూస్తే వాళ్ళు చాలా కూల్గా పోతే పోని, వాళ్ళ కన్ను ఏడిపోతే ఆ మెసేజ్ చదువుతారు. పర్టికులర్గా ప్రతి మెసేజ్ చదవాలని ఎవరు చదవరు. నాకు కొత్త కదా, అన్నీ చదివేయాలని ఉంటుంది. కాస్త టైం తీసుకొనైనా అన్నీ చదివేయాలని ఉంటుంది. వస్తూనే ఉంటాయి. మా దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. వావ్ దేవుడా, నువ్వు ఇంత కరుణామయుడివా, కరుణామయ దేవా. నిజంగా అండి, నిజంగా మీలాంటి భక్తులు నాకు పరిచయం అవ్వడం చాలా సంతోషంగా ఉందండి. శ్రీనివాస్ గారు, నేను అదే అనుకున్నా, నాకు అదే స్ట్రైక్ అయింది. పొద్దున్న శ్రీనివాస్ గారు మాట్లాడారు, బాధపడ్డారు, అయ్యో గ్రోత్ ఉండాలి, అరే బాగుండేది కదా, పాపం ఇంత కష్టపడతారు జానకి, మీరు నాకు తెలిసిన వాళ్ళే ఇట్లా స్లో గ్రోత్ ఉంది అనేసి మీరు బాధపడ్డారు కదా. సాయంత్రానికి ఇది చూడగానే, ఇన్ని మెసేజ్ చూడగానే మేబీ వర్కౌట్ అయిందేమో దేవుడు అనిపించింది. నాకు ఫస్ట్ స్ట్రైక్ అయింది అదే. అలా అలా అండి శ్రీనివాస్ గారు, ఇలా జరుగుతుంది. ఆహా, దేవుడు గేట్స్ తెరిచాడు. చూడాలి గేట్స్ తెరిచాడు. ఏదైనా ఒక లాంగ్ వీడియో వైరల్ అయితే బాగుంటుంది. అంటే వాచ్ అవర్స్ అండి, ఇక్కడ వాచ్ అవర్స్ గబాల్న అయిపోతే అప్పుడు మానిటైజేషన్ వన్స్ అప్లై చేసామంటే, అది సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిందంటే ఇక ఉండొచ్చు. ఎప్పుడుకో ఒకసారికి ఎంతో కొంత అన్న అమౌంట్ అయితే వస్తుంది. అదనమాట ఒక ఆశ, చిట్ని ఆశ. చూడాలి, టైం ఏమో అయిపోతుంది. 1 year అయిపోయింది నేను కంటిన్యూస్గా చేయబట్టి. మేబీ నా ఛానల్ పెట్టి చాలా ఏళ్ళైంది, కానీ నేను మళ్ళీ రీస్టార్ట్ చేసింది 1 year బ్యాక్. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచో, మేబీ ఏప్రిల్ మే నుంచే స్టార్ట్ చేశాను. అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, ఇప్పుడు జూన్ నడుస్తుంది. మళ్ళీ దానికి వచ్చిన వాచ్ అవర్స్ అన్నీ పోతూ ఉంటాయి, మళ్ళీ కొత్తవి ఫ్రెష్గా కలుస్తూ ఉండాలి. అదే టెన్షన్ అనమాట. అసలు ఇప్పుడిప్పుడే కొద్దిగా పెరుగుతున్నాయి వాచ్ అవర్స్ అనుకునే టైంకి 1000, అది 1 year అయిపోయింది. 1 year అయిపోతే ఏమవుతుంది, ఇక పాత వాచ్ అవర్స్ అన్నీ కట్ అయిపోతూ ఉంటుంటాయి. కొత్త వాచ్ అవర్స్ వాటికంటే ఎక్కువ వస్తేనే మిగులుతాయి, లేకపోతే అన్నీ కట్ అయిపోతూ ఉంటాయి. ప్రస్తుతానికి దేవుని దయ వలన పెరుగుతూ ఉన్నాయి అనుకోండి, వాచ్ అవర్స్ పెరుగుతూ ఉన్నాయి, పర్లేదు. చూడాలి, కానీ ఎన్ని రోజులకు 4000 అవ్వాలి, నేను మళ్ళీ మానిటైజేషన్ సక్సెస్ఫుల్గా కావాలి. పాపం నిన్న నైట్ జానకి అమ్మ లైవ్లో ఎవరితోనో ఫీల్ అవుతుండే. అవునా, ఏమని ఫీల్ అవుతుండే జానకి అమ్మాయి లైవ్లో? ఏమని ఫీల్ అవుతుండే శ్రీనివాస్ గారు?